కమిషనర్ రంగనాథన్ అన్నారు. బతుకమ్మ కుట్ర ఎంతలో ప్రాంతంలో ఎలాంటి ఇళ్ల కూల్చివేతలు ఉండవని, ఇక ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే చర్చించామని, అన్ని పార్టీల నేతలు కూడా బతుకమ్మ కుంట పునరుద్ధరణ కోసం నన్ను కలిశారని అన్నారు. త్వరలోనే హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరణ చర్యలు చేపడతామని, ప్రారంభిస్తామని చెప్పారు. చేస్తారు అన్నీ చేస్తారు, కోట్లు అయితే ఇదంతా క్లియర్ చేస్తారు, ఇదంతా నీట్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేస్తారు సార్, ఇవాళ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, జేసీబీ వస్తుంది కాసేపటి. ఈరోజు అంబర్పేటలో బతుకమ్మ గుట్ట దగ్గరికి రావడం జరిగింది. ఈ చెరువు మీద అంటే ఇది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు ఇది. ఈ చెరువు గతంలో ఇక్కడంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ గుట్టకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది. అది క్రమేణా చాలామంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవటము ఇదంతా ఉన్నది. అయితే ఈ చెరువు ఒక 5 ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది. ఆ చెరువుని ఇప్పుడు మేము 5 ఎకరాల చిల్లర ఉన్నటువంటి ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ పక్కన ఉన్నటువంటి బస్తీ వాసులు అంటే ఆ చెరువు పక్కన బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు, వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అనేటటువంటి అటువంటి ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో బస్తీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళీ దాని పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది. దీనికి లీగల్గా కూడా ఉన్నటువంటి అన్ని కూడా అంశాలు మా లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో కూడా అట్లానే మేము ఇక్కడ అధికారులందరితో కూడా పలు దఫాలుగా మీటింగులు పెట్టడం జరిగింది. దీంట్లో రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అండ్ అట్లానే హైడ్రా అధికారులు, లీగల్ టీము అందరూ కూడా దీని మీద దాదాపు 5-6 సందర్భాల్లో మీటింగ్ పెట్టి హనుమంతరావు గారు ప్రత్యేకంగా దీని గురించి వారు 2-3 సార్లు మమ్మల్ని కలవటం జరిగింది. వి హనుమంతరావు గారు అండ్ అట్లానే రోహిత్ రెడ్డి గారు కూడా వారు కూడా దీని మీద వారు కూడా అడగడం జరిగింది. సో ఇదంతా కూడా ఇక్కడ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇక్కడ